ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ భారత రాజ్యాంగం రిజర్వేషన్లకు ఇచ్చినటువంటి డెఫినేషన్కు వ్యతిరేకమైనది. రిజర్వేషన్ అనేది ఎక్కడ కూడా ఎకనామిక్ క్రైటీరియా. అరే ఎవడన్నా ఇంటలెక్చువల్ మేధావులు అని అంటారు. మళ్ళా అన్నదమ్ములు భూములు పంచుకోవట్లేదా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారు? చట్టం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా లాజిక్గా చెప్తున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమంటున్నాడు? ఎస్సీలలో కూడా వివక్షత ఉంది. ఒక సంఘటన చెప్తున్నాడు. నేను కారులో వెళ్తున్నా, బాబుకు అడిగిన, ఏంటి ఇక్కడున్న ఊర్లో ఎందుకు లేవు అంటే, మా అమ్మాయి ఎల్లగొట్టింది సార్. ఎందుకు ఎల్లగొట్టిందంటే, నేను తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సార్, పెళ్లి చేసుకున్నా కాబట్టి మా అమ్మాయి ఎల్లగొట్టింది, నిజంగా నాకు ఏడుపు వచ్చిందని ముసలి కన్నురు గాలుస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద ఎందుకు మాట్లాడవును? కులంలో కూడా కుల వివక్షత ఉంది. అన్టచబిలిటీ విత్ ఇన్ ద అన్టచబుల్. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతున్నప్పుడు అది తెలియక చట్టం రూపొందం కాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 1919లో సౌత్ బరో కమిషన్ అయినా, 1927లో సైమన్ కమిషన్ కైనా, 1929 నుండి 30 వరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అయినా, 1932లో పూనా ఒడంబడికలో అయినా బాబాసాహెబ్ చాలా స్పష్టంగా అన్ని కమిటీలు బాబాసాహెబ్కు అడుగుతూ వస్తారు, రిజర్వేషన్ యొక్క క్రైటీరియా క్యాస్టా అని. రిజర్వేషన్ క్యాస్ట్ బేస్ మీదనా అంటే నో, ఇది క్యాస్ట్ బేస్ మీద కాదు. రిజర్వేషన్ ఆర్థిక పరమైనదా అంటే నో, ఇది ఆర్థిక పరమైనది కాదు, ఇది అంటరానితనం ఆధారంగా ఇస్తున్నటువంటి రిజర్వేషన్ అంటాడు. వీళ్ళ బుర్రలు ఏమైనట్టు? 1930 స్టార్ట్ కమిటీ బాబాసాహెబ్ అంబేద్కర్కి అడుగుతుంది, అయ్యా మరి ఇంత పెద్ద లిస్ట్ తెచ్చిన షెడ్యూల్ క్యాస్ట్ది, వీళ్ళందరూ ఒకటే కులమా అంటే లేదు, వీళ్ళందరూ ఒకటి కాదని బాబాసాహెబే చెప్తున్నాడు. మీరు చెప్పేది ఏంటి బొచ్చు? బాబాసాహెబే చెప్తున్నాడు. మరి ఏంటి వీళ్ళందరూ ఏకం కాదన్నప్పుడు? వీళ్ళందరూ ఏకం కాదు అంటే సవర్ణ కులాలకు వీళ్ళ మీద చూయించేంత వివక్షత వీళ్ళ మధ్య లేదు. వీళ్ళు గుడిసెలు ఒకే దగ్గర ఉంటాయి, ఒకటే దగ్గర నీళ్లు తాగుతారు, దాదాపు అన్ని కార్యక్రమాల్లో కలిసే చేస్తారు. వీళ్ళ కల్చర్ కాస్త భిన్నంగా అవడం చేత వివాహాలు ఒకరికొకరు చేసుకోరు. వీళ్ళ మధ్య ఉన్నది చిన్న భేదాభిప్రాయమే. సవర్ణ కులాలు వీరి మీద చూయించేంత వివక్షత ఉండదు. వీళ్ళందరి సమస్య కుల వివక్షత. కాబట్టి ఇది హోమోజీనస్ కమ్యూనిటీ అని బాబాసాహెబ్ అంటున్నారు. ఈ హోమోజీనియస్ కమ్యూనిటీ అని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో డిక్లేర్ చేయబడ్డది. ఎవడు నాగేశ్వరరావు ఇది హోమోజీనియస్ కమ్యూనిటీ కాదనడానికి? ఎవడు హరగోపాల్? రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా, చరిత్రకు వ్యతిరేకంగా రిజర్వేషన్కు మీ సొంత పైత్యాలను జోడించి రాజ్యాంగం మీద మీరు దాడి చేస్తా ఉన్నారు. ఈ ఒక్క విషయమే కాదు, నిజంగా ఈ దేశంలో ఈ మధ్య జరుగుతున్న పోరాటంలో నాకు చాలామంది, నేను దేశవ్యాప్తంగా బిఎస్ఐలో యాక్టివ్ ఉన్నాను, ఎస్ఎస్డిలో యాక్టివ్ ఉన్నాను. నేను బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్కి వెళ్తాను, అంబేద్కరైట్ కాన్ఫరెన్స్కి వెళ్తాను, యాజ్ వెల్ యాజ్ హెల్త్ కాన్ఫరెన్స్కు మిగతా కులాలు పిలుస్తారు. ఎందుకంటే హెల్త్ సైన్స్ మీద చాలా సీరియస్ రీసెర్చ్ చేస్తున్నాను నేను. ఈ వర్గీకరణ అనే అంశం మీద నేను మాట్లాడేటప్పుడు ఒక మీడియాకు చాలా స్పష్టంగా చెప్పిన, అవమానకరం నాలాంటి వాళ్ళు ఈ అంశాన్ని ఎత్తుకోవడం అని. ఎంత రిజర్వేషన్ వాటా ఎంత అండి ఈ దేశ సంపాదనలో? ఈ దేశం యొక్క మొత్తం ఎంప్లాయ్మెంట్ 92% అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుండి వస్తుంది. 8% మాత్రమే ఆర్గనైజ్ సెక్టార్. ఆ 8%లో 5% ప్రైవేట్ సెక్టార్, 3% గవర్నమెంట్ సెక్టార్, 3%లో 2% బేస్డ్ ఆన్ ప్రమోషన్స్ వస్తుంది, 1% ఎంప్లాయ్మెంట్.
గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఆ 1%లో 50% జనరల్ అండ్ 0.5% రిజర్వ్డ్. 0.5%లో 27% బీసీ, 8% ఎస్టీ, 15% ఎస్సీ. ఇలా ఈ దేశం మొత్తం వాటాలో, ఈ దేశం మొత్తం ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఎంత? 0.5%. 99.5% విషయాలను ఈ మేధావులు ఎక్కడ మాట్లాడకుండా ఆ 0.5% లో కూడా ఓన్లీ 15% మీద నెలకొన్నటువంటి ఒక అన్కాన్స్టిట్యూషనల్ వివాదం మీద మాట్లాడుతున్నారు. రిమైనింగ్ 99.5% రిసోర్సెస్ మీద ఎవడు మాట్లాడు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఎంత ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేశాడు. ఈ హరగోపాల్ మాట్లాడు, నాగేశ్వరరావు మాట్లాడు. రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా ఈ దేశ సంపదను కొన్ని కులాలు మాత్రమే ఓన్ చేసుకుంటా ఉంటే వీళ్ళు అక్కడ మాట్లాడు, అక్కడ చాలా సైలెంట్గా ఉంటారు. ఇక్కడ మాలమాదిగల మధ్య పంచాయతీ వస్తే పెద్ద మనుషులుగా వచ్చారు. పంచాయతీ తెంపుతారంట. కుండల పువ్వు అంట. ఎవడాడు? పృథ్వీరాజ్. కుండల పువ్వు ఉంది, సగం సగం పంచాలంట. ఎవడు చెప్పిడా నీకు? ఏం చదువుకున్నావు నువ్వు? 30 ఎకరాల భూమి ఉంది, 3 కొడుకులు సమానంగా పంచుకోవాలా, పెద్దలని తీసుకున్నాడని ఈ విఠల్ అంటాడు. ఏడబెట్టిర్రా మీరు బుర్రలందరూ? కడుపుకు అన్నమే తింటున్నారా? ఈ దేశంలోని 99.5% సంపద మీద ఎవడు మాట్లాడు. ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఏ దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ప్రపంచంలోనే సాగుయోగ్యమైన భూమిలో భారతదేశం 2వ స్థానంలో ఉంటుంది. 185 మిలియన్ల హెక్టార్ల భూమి ఈ దేశంలో సాగుయోగ్యమైనది. సాగుయోగ్యమైన భూమికి, నీరందే భూమిలో భారతదేశమే మొదటి స్థానంలో ఉంటుంది. 55 మిలియన్ల హెక్టార్ల భూమికి నీరు అందుతుంది. ఇంత సస్యశ్యామలమైన ఈ దేశంలో ప్రతిరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఈ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ ఎక్కడ రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడరు. రైతుల మీద తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల మూలంగా అనేక మంది రైతులు అక్కడ ఉద్యమాలు చేస్తూ చచ్చిపోయారు. దాని గురించి వీళ్ళు మాట్లాడరు. నరేంద్ర మోడీ మానవతావాది అంట. గోద్రా అల్లర్లలో 2000 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఒక నరహంతకుణ్ణి వీడు మానవతావాది అంటాడు, బాబాసాహెబ్ను కులవాది అంటాడు. మరి ఈ విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంగీకరిస్తున్నట్ట? ప్రొఫెసర్ హరగోపాల్ అంగీకరిస్తున్నట్ట? అమ్మ విమలమ్మ, నీ మీద గౌరవం ఈ రోజు కూడా ఉంది, రేపు కూడా ఉంటుంది. కారణం మొదటనే చెప్తున్నాను నేను నీకు. మాట్లాడు. మణిపూర్లో క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించినటువంటి బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడు. ఢిల్లీలో కమ్యూనల్ రైట్స్, దేశ చట్టాలకు, దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి 2000 మంది పొట్టలు పెట్టుకున్నటువంటి ఒక నరహంతకుడు మానవతావాది అవుతాడు. మాలలు మనువాదులు అవుతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కులవాది అవుతాడు. మీరందరూ అతన్ని సమర్థిస్తున్నట్ట? మనం ఆలోచించాలి.